హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10వ తరగతి పాస్ అయిన వారికి దాదాపు 1500 కండక్టర్ పోస్టులు తెలంగాణ ఆర్టీసీ నుంచి రాబోతున్నాయి. ఈ వీడియోలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొత్తం పోస్టులు 1500 అని తెలిసింది. అయితే సోషల్ మీడియాలో ఇవి అవుట్సోర్స్ కాంట్రాక్ట్ జాబులని ప్రచారం చేస్తుండ్రు. అయితే వాస్తవానికి ఇవి రెగ్యులర్ టైం స్కేల్ పర్మనెంట్ ఉద్యోగాలని మనకు ఆర్టీసీ నుంచి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కనీస విద్యార్హత 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అయితే మనకు 2012లో వచ్చిన నోటిఫికేషన్లో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పిండ్రు. సో ఇది అందరూ గుర్తుంచుకోవాలి. తర్వాత వయోపరిమితి అనేది ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఏళ్ళు. ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లకు అన్ని జాబులకు ఏ విధమైన వయసే ఉంది. కానీ మనకు 2012 నోటిఫికేషన్లో 21 సంవత్సరాలు మినిమం ఏజ్ అని ఉంది అన్నమాట. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా 2012 నోటిఫికేషన్లో హైట్ అనేది 153 సెంటీమీటర్లు అభ్యర్థులకు నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉంటుందా హైట్ కండిషన్ అనేది తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ ఎందుకు లేట్ అవుతుంది అంటే, కొత్తగా పాస్ అయిన వారికి ఏమో జీపీఏ పాయింట్స్ ఉన్నాయి, పాత వారికి ఏమో మార్కులు ఉన్నాయి. ఈ రెండింటిని సమానం ఎట్లా చేయాలి, జీపీఏ పాయింట్స్ని కన్వర్ట్ ఎలా చేయాలనేది దాని మీద ఆర్టీసీ వాళ్ళు ఎస్ఎస్సి వారికి లెటర్ రాశారు. అక్కడి నుంచి మనకు క్లారిటీ రాగానే ఆర్టీసీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఇదన్నమాట. అయితే చాలామంది మనకు యూట్యూబ్లో కేవలం ఎస్ఎస్సి పాస్ అయితే చాలు కండక్టర్ జాబ్ వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు కండక్టర్ లైసెన్స్ అనేది ఒకటి ఉంటుంది. దానికోసం మీరు అప్లై చేసి ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కండక్టర్ లైసెన్స్కి అప్లై చేయాలంటే ముందుగా మీరు 7 రోజుల ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరిస్తారంటే రెడ్ క్రాస్ సొసైటీ ఇస్తుంది. అదేవిధంగా సెయింట్ జాన్స్ అంబులెన్స్ సంస్థ కూడా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో మీరు 7 రోజుల ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు, దాన్ని రెడీ చేసుకోవాలి. అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. గవర్నమెంట్ డాక్టరు నుంచి ఐసైట్ కంటి చూపు కరెక్టే ఉందని, అట్లనే మరి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 సర్టిఫికేట్స్ తోటి మీరు ఆర్టీఓలో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. అది కూడా ఆర్టీఓ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కండక్టర్ లైసెన్స్, న్యూ కండక్టర్ లైసెన్స్, ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన పూర్తి అంటే ఆన్లైన్ ద్వారా ఎట్లా అప్లై చేసుకోవాలో కండక్టర్ లైసెన్స్ కోసము మరొక వీడియోలో పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తాను. ఆర్టీసీ కండక్టర్కి జీతభత్యాలు ఏమంటాయో తెలుసుకుందాం. బేసిక్ పే 17,000 నుండి 18,500 ఉండే అవకాశం ఉంది. దాని మీద డియర్నెస్ అలవెన్స్ 4,000 నుండి 4,500 వరకు వచ్చే అవకాశం ఉంది. హౌస్ రెంట్ అలవెన్స్ 12 నుండి 24% ఉండొచ్చు బేసిక్ పే మీద, ప్రాంతంని బట్టి. అంటే దాదాపు 2,000 నుండి 3,500 వచ్చే అవకాశం ఉంది. మెడికల్ అలవెన్స్ కూడా 300 నుండి 500 మధ్యలో ఉండొచ్చు. మొత్తం గ్రాస్ సాలరీ చూసుకుంటే కండక్టర్కి నెలకి 23,000 నుండి 27,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే నోటిఫికేషన్ రిలీజ్ కావాలి. తర్వాత ఆర్టీసీలో మహిళా కండక్టర్లకి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉంటాయి. మగవారికి అయితేనేమో డే అండ్ నైట్ టైంలో కూడా
షిఫ్టుల వారీగా డ్యూటీస్ అలాట్ చేయడం జరుగుతుంది. కానీ ఆడవారికి మాత్రమే డే టైంలో మాత్రమే డే షిఫ్ట్‌లో మాత్రమే డ్యూటీస్ అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి వాళ్ళ సొంత జిల్లాలో పరిధిలోని డిపోలకు మాత్రమే డ్యూటీస్ అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి మళ్ళీ 6 నెలల పాటు మెటర్నిటీ లీవ్స్, చైల్డ్ కేర్ లీవ్స్ గూడా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరొక వీడియోలో నోటిఫికేషన్ రాగానే పూర్తి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.